గాక. I welcome you all to End Time Revival Holy Spirit Ministries. జాయిన్ అయిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు. మరి దేవుడు అద్భుతంగా విజ్ఞాపన ప్రార్థనలో మనల్ని అందరినీ నడిపించిన దేవాతి దేవుడికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు మన మధ్యలో సిస్టర్ ఏంజెలా వినోద్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషము. మరి సిస్టర్ గారు మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. మనమందరము దేవుని సన్నిధిలో ఆరాధనలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. మరి సమయాన్ని వృధా చేయకుండా ఈ సమయాన్ని సిస్టర్ ఏంజెలా వినోద్ గారికి అప్పగిస్తున్నాను, మనల్ని ఆరాధనలో నడిపించటానికి. సిస్టర్, ఐ వెల్కమ్ యూ టు ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్. ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను. ఓవర్ టు సిస్టర్ ఏంజెలా వినోద్ గారు. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారము గల దేవానికి వందనాలు ప్రభా. ఉన్నతుడా, శ్రేష్ఠుడా, బలవంతుడా, శక్తివంతుడా, నీకు స్తోత్రములు తండ్రి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు, సూచక క్రియలు జరిగించే దేవుడవు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు. నీవు గొప్ప దేవుడవు తండ్రి, రాజుల రాజు, ప్రభువులకు ప్రభుడవు నాయనా. నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు. మా దేవుడవు నీవే నాయనా, మా రక్షకుడవు, మా ప్రభుడవయ్యా, మా సహాయకుడవు తండ్రి అయినా, మా సంరక్షకుడవు తండ్రి. మమ్మల్ని ఆదుకునే దేవుడవు, ఆదరించే దేవుడవు, ధైర్యపరిచే దేవుడవు, మాకు ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడవు తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు, మా కొరకు తిరిగి రానయున్న దేవుడవు ప్రభువానికి వందనాలయ్యా. నాయన అన్నిటికీ చాలిన దేవుడవు నీవు మాకున్నందుకు నాయన నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం ప్రభువానికి వందనాలు. ఇప్పటి వరకు నాయన మరి ప్రభా బిడ్డలందరూ చేసిన ప్రార్థనలు నీవు ఆలకించినందుకు వందనాలు ప్రభా, వందనాలు నాయన. మరి యొక్క వారం ప్రభా నాయన మేము కలుసుకోవడానికి నీ కృపనిచ్చినావు. నీవు మాకు అందరికి ఇచ్చిన ఈ క్షేమ స్థితిని బట్టి నీకు వందనాలు. ఈ ఆయుష్ను బట్టి, ఈ ఆరోగ్యమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా, నీకు వందనాలు. ఈ దినం జరిగే జూమ్ మీటింగ్ అంతటిలో నీవే మహిమ పొందండి ప్రభా. ఇంకా నాయన బిడలు నాయన మరి జాయిన్ అవ్వడానికి కృపనియండి ప్రభా. మేము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ దాసుని కూడా నీవు సిలువ చాటు మరుగుపరిచి మా అందరితో నీవు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. మమ్మను మేముగా నీ దయగల హస్తాలకు సమర్పించుకుంటుండగా నీ సన్నిధి మాకు అనుగ్రహించండి. నీ అభిషేకం మా మీద కుమ్మరించి ప్రభా ప్రైజ్ అండ్ వర్షిప్ ద్వారా మీరు మహిమ పొందండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ జూమ్ మీటింగ్ మా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండునట్లు కృపను సహాయమును అనుగ్రహించుమని నజరేయుడగు యేసు పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ఆరాధిస్తూ వేడుకొంచు ఉంటున్నాను నా తండ్రి, ఆమేన్. మరి గడిచిన దినాలన్నిట్లలో దేవుడు మనకు తోడయండి, కాచి కాపాడి సంరక్షించినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. ఈ భయంకరమైన దినాల్లో, అపాయకరమైన దినాల్లో దేవుడు మనల్ని కాపాడకపోతే మనకు మరి సేఫ్టీయే లేని దినాలు మనం ఉంటున్నాం. కాబట్టి మనమందరము ఈ పాట పాడుచుండగా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ మరి మనం దేవుని వైపు చూద్దామండి. హల్లెలూయా. గతకాలమంతా నీ నీడలో దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. కీర్తన నేను పాడనా నీ కీర్తన, వేణో వందనం యేసయ్యా. ఘనుడవు
నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీ విచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీ విచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తము నన్ను తాకెనయ్యా. నీ మాట చక్కని జీవపూట, మరువనెన్నడు స్తుతించుట. నీ మాట చక్కని జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. కీర్తన పొగడను నేను, పాడనా నీ కీర్తన, పొగడనా నేను. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ భయంకరమైన దినాల్లో మనం ఉంటుండగా మరణము తప్పించుట కేవలం ప్రభువైన అది యెహోవా వశమే. ప్రభువా, మనందరి కొరకు, మన కుటుంబాల కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థించాల్సిన అవసరత ఈ దినాల్లో ఉందండి. లేకపోతే మన క్షేమము లేదు. మరి మనము ఎంత మరి ఈ యొక్క పాటలో మనం చూస్తున్నాం. కానీ మనం యేసు వైపు, ప్రతి పరిస్థితిలో ఆయన వైపు చూసినప్పుడు దేవుడు మనకు విజయం ఇచ్చే దేవుడు, శత్రువుల ముందు మనకు భోజనం సిద్ధపరిచే దేవుడు, మనకున్న బంధకాలు తెంచివేసే దేవుడు, కష్టాలను కన్నీళ్లను తుడిచే దేవుడు,
మరి ఎటువంటి పరిస్థితిలోనైనా మనల్ని ఆదుకునే దేవుడు, లేవనెత్తే దేవుడు కనుక ఆ దేవుని మనసారా మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఎందుకంటే మన దేవుడు సుందరుడు, మనోహరుడు, ఉత్తముడు, ఉన్నతుడు. ఆ దేవుని కొనియాడుతూ మరి ఒక పాట పాడుకుందాం. హల్లెలూయా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు పరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమై. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై. అనువనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. అనువనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమై. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయం. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన వీడి క్షణమైన నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. అమరలోకాన శుద్ధులతో పరిచయమై, నన్ను మైమరచి నేనే చేసేదను. అమరలోకాన శుద్ధులతో పరిచయమై, నన్ను మైమరచి నేనే చేసేదను. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన
వీడి క్షణమై యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మునగలను నిన్ను వీడి క్షణమై నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయనను మనము ప్రత్యక్షంగా చూసినప్పుడు మనం అసలు ఎట్లుంటుందో అనుభూతి అనేది చక్కగా మరి భక్తుడు ఈ యొక్క పాటలో మనకు రాశాడండి యేసన్న గారు. మరి అమరలోకాన మనము మన పరిశుద్ధులతో మనకు పరిచయం అయినప్పుడు మనల్ని మనం మైమరిచిపోతాం కావచ్చని ఎంతో ఆత్మపూర్ణుడై రాసిన ఈ పాటను మరి మనం కూడా ఈ దినాల్లో పాడుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపనిచ్చినాడు. దేవునికి కృతజ్ఞత స్తుతులు, దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. ఆమెన్. సమయం ఇచ్చిన మరి ఎండ్ టైం రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతుల ఆరాధనతో ఈ యొక్క సమయాన్ని ముగిస్తూ సిస్టర్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. దేవుని నామకు స్తోత్రం కలుగును గాక. మరి అద్భుతమైన ఆరాధనలో నడిపించిన సిస్టర్ ఏంజల వినోద్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సిస్టర్. దేవుడు ఇంకా మిమ్మల్ని గొప్పగా మరి ఆయన పరిచర్యలో వాడుకోవాలని మా యొక్క ప్రార్థన. థ్యాంక్ యూ సిస్టర్. మరి మనము మరి వాక్యము కొరకు మనం సిద్ధపడదామండి. ఈరోజు దేవుడు ఏర్పరిచిన మరి దేవుడే తీసుకొచ్చాడు మరి బ్రదర్ని, నాకైతే తెలీదు. మరి మన మధ్యలో రెవరెండ్ జి జయపాల్ గారు ఉండడం చాలా సంతోషము. మరి వాళ్ళు కొల్లిపర సంఘ కాపరి పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా మరి దేవుడి పరిచర్యలో కొనసాగుతూ ఉన్నారు. మరి సిస్టర్ షకీనా గారు మరి పరిచయం చేశారు ఈ బ్రదర్ని. నేను ఎక్కువ మాట్లాడలేకపోయాను సమయం లేకపోవడం వల్ల, కానీ దేవుడు మరి పరిచర్య జరిగించాలి కాబట్టి మరి దేవుడు ఈ బ్రదర్ని మన మధ్యకు ఈరోజు వాక్యం అందించటానికి దేవుడు ఏర్పరచుకొని మన మధ్యకు నడిపించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈ సమయాన్ని మనం వృధా చేయకుండా మరి పాస్టర్ గారికి అప్పగిస్తామండి. మరి ఒక 10 minutes తన సాక్ష్యం పంచుకుంటారు. తన గురించి ఒక ఇంట్రడక్షన్ తానే చెప్పి మరి 10 minutes సాక్ష్యము, మిగతా సమయం అంతా మరి వాక్యము కొరకు మనము కేటాయిస్తామండి. మరి సమయాన్ని మరి బ్రదర్ జయపాల్ గారికి అప్పగిస్తున్నాను. ఓకేనమ్మా, నా మాట వినపడుతుందమ్మా? వినపడుతుంది. ప్రైజ్ లార్డ్ అమ్మా, అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రత్యేకంగా ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి అమ్మగారు సిస్టర్ ఎస్తేర్ లింగాల అమ్మగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రభువా నిండారులుగా దీవించి తన సన్నిధిలో పరిచర్యలు వాడుకున్నది గాక. ఆ రీతిగానే నన్ను ఈ జూమ్ మీటింగ్ కి పరిచయం చేసినటువంటి ప్రియ చెల్లి మరి సిస్టర్ గారు, మరి షకీనా గారికి కూడా, చెల్లికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. నన్ను ఎంతో ప్రేమతో ప్రేమించే చెల్లి. అమ్మగారు అయితే ఈరోజే నాకు పరిచయం. మన ఎస్తేర్ లింగాల అమ్మగారు దేవుని కృపను బట్టి సాయంకాలం నాతో ఫోన్లో కూడా అమ్మగారు చక్కగా మాట్లాడారు. ఈ పరిచర్య ద్వారా అనేకులకు దేవుని సువార్త ప్రకటించబడటానికి దేవుడు అమ్మగారిని అమెరికా దేశంలో నిలబెట్టుకున్న రీతిని బట్టి ప్రభునామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి ఇలా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, సర్వాధికారి, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
సర్వాంతర్యామి అయినటువంటి మిమ్మలను గణపరిచేటువంటి కృపనిచ్చిన రీతిని బట్టి మీ స్తోత్రాలు. ఇప్పటి వరకు మీ ప్రియబిడ్డల ప్రభా పాటల ద్వారా మీ ఘనమైన నామాన్ని గణపరచడానికి మీరు చూపిన ప్రేమ కృప ఎంతో గొప్పది. దయగలిగిన తండ్రి, ఈ సమయంలో ఆయన ఈ గొప్ప అవకాశం కల్పించినటువంటి ప్రియ అమ్మగారు ఎస్తేర్ లింగాల అమ్మగారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆయన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీ సన్నిధిలో మీ ప్రియదాసురాలను నాయన బహుబలంగా వాడుకోనండి. అనేకులకు అమ్మగారి ద్వారా స్వార్థ ప్రకటించబడటానికి మీరు చూపుతున్న ప్రేమను బట్టి కూడా మీకు స్తోత్రాలు. నన్ను పరిచయం చేసినటువంటి ప్రియ చెల్లి గారు షకేనా గారికి ఆయన వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారితో కూడా మీ సన్నిధి ఉంచండి, బలపరచండి. మీ బిడ్డల కుటుంబాలను ప్రత్యేకంగా దీవించండి. ఈ రాత్రికాల సమయంలో ఏ వర్తమానం మాకు కావాలో ప్రభా మీరే మాతో మాట్లాడండి. అల్పుని నన్ను మరుగు చేయండి. మీ కార్యములు జరిగించి బలపరచండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని, మా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి బలపరచమని యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామను బట్టి అడుగుతూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామం స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రేమమేడిన ప్రభు నన్ను ఎంతగానో ప్రేమించి జ్ఞాపకం చేసుకున్నారు. నా సాక్ష్యాన్ని సమయంలో కొద్ది నిమిషాలు నేను పంచుకుని దేవుని యొక్క వాక్యంలోనికి మనం ముందుకెళదాం. నామకార్థ క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి నన్ను ప్రభు ప్రేమించి నా జీవితంలో అనేక మలుపుల ద్వారా ప్రభు సన్నిధిలో స్థిరపరచబడటానికి ప్రభు ఎంత కృప చూపారు, జ్ఞాపకం చేసుకున్నారు, ప్రేమించారు. చిన్న వ్యాపారం చేసుకునేటువంటి నన్ను ప్రభు తన పరిచర్యకు పిలిచి తన సన్నిధిలో ఒక చిన్న పాత్రగా వాడుకోవడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతున్న రీతిని బట్టి ప్రభునామాన్ని అందరిని బట్టి సిద్ధిస్తూ ఉన్నాను. మరి నాకైతే ఇద్దరు బిడ్డలు, కుమారుడు కుమార్తె. 1992 సంవత్సరంలో నేను ఒక యవనస్తుల మీటింగ్కి వెళ్ళాను. అప్పుడు నేను యవనస్తుని కొన్నాను. పొన్నూరులో ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ హాల్లో యవనస్తులు ప్రత్యేకమైనటువంటి కూడిక జరిగింది. ఆ కూడికలో దైవ సేవకులు ఒక సమర్పణతో కూడినటువంటి చెప్పబడినటువంటి ఆ పిలువబడిన పిలుపుని బట్టి నేను నా బిడ్డలిద్దరిని కూడా దేవుని సేవ కొరకు ఆ దినాన సమర్పించుకున్నాను. చిన్న చదువు, తక్కువ చదువు చదివి దేవుని సేవకు రాకూడదు. బిడ్డలు ఉన్నతమైన చదువు చదువుకున్న తర్వాతే దేవుని సేవకు రావాలి. నేనైతే తక్కువ చదువు చదువుకున్నాను, 10వ తరగతి వరకు చదువుకున్నాను. నాలాగా కాదు, బిడ్డలు ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన చదువు చదువుకుని వారు దేవుని సేవకు రావాలనేటువంటి ఆలోచన నాది. కనుక బిడ్డల్ని పీజీ చేయించి అక్కడి నుంచి చెన్నైలో ఆవడిలో అక్కడ బైబిల్ కాలేజీలో, థియాలజికల్ బైబిల్ కాలేజీలో బిడ్డలిద్దరిని కూడా చెన్నైలో మరి మాస్టర్ ఆఫ్ డివినిటీ 3 సంవత్సరాలు అక్కడ వారు ట్రైనింగ్ ఉన్నారు. వచ్చిన తర్వాత దేవుని పరిచర్యలో వారు కొనసాగటానికి ప్రభు కృప చూపుతున్నారు. ఇద్దరు బిడ్డలకు కూడా నేను వివాహం చేశాను. దేవుని కొరకు బిడ్డలు కూడా నిలబడి ప్రభు సన్నిధిలో నమ్మకంగా కొనసాగుతున్నటువంటి వారు ఉన్నారు. దేవుని సేవలో బిడ్డలకి వివాహాలు చేసేటప్పుడు కట్నం అనేటువంటిది నేను తీసుకోకూడదు. కట్నం తీసుకుంటే దేవుని పరిచర్యని చేయలేను, వాక్యం ప్రకటించలేను అనేటువంటి ఆలోచన చేత మరి దేవుని సన్నిధిలో నేను అలాగే నిలబడినప్పుడు దేవుడు నన్ను బలపరిచాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. పలు కష్టాల్లో నుంచి దేవుని సేవ కొరకు వచ్చినప్పుడు దేవుడు నన్ను కష్టాలతో అలా ఉంచలేదు, కానీ దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి జ్ఞాపకం చేసుకున్నాడు. నా దగ్గర అనేక మంది సేవకులు, దరిదాపు ఒక 10 మంది సేవకులు బయటికి వెళ్ళటానికి, పరిచర్య జరిగించడానికి ప్రభు ఎంతగానో కృప చూపారు. సియోను ప్రార్థనా మందిరం అనేటువంటి జియోన్ ప్రేయర్ మినిస్ట్రీ అనేటువంటి మినిస్ట్రీ ద్వారా వారు బయటికి వెళ్ళి విజయవాడ ఒకరు వెళ్ళారు, గుంటూరు ఒకరు వెళ్ళారు, తెనాలి దగ్గర కూచిపూడి ఒకరు వెళ్ళారు, ఇంకా తూలూరు ఒకరు వెళ్ళారు. తర్వాత ఇంకా ఆడపిల్లలు ఒక 6గురు,
బయటికి వెళ్ళిపోయారు. ఇక మగపిల్లలకి నా దగ్గర ఇంకా 2-3 దేవుని సేవలో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈ రీతిగా దేవుని పరిచర్యను, దేవుని ప్రేమను బట్టి కొనసాగించడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. కొంచెం పొలం, ఒక 43 సెంట్లు పొలం ఉంది. ఆ పొలం వ్యవసాయం చేస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుని మీద భారం వేసి, వ్యవసాయం నేను చేయకూడదు, దేవుని పనికి ఆటంకం అవుతుంది ఇది అని చెప్పి ఎప్పుడైతే వదిలిపెట్టానో అప్పటి నుండి సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుడు నాకు ఏది కూడా కొరత చేయలేదు. సమస్త విషయాల్లో ప్రభు కృప చూపుతూ నన్ను బలపరుస్తూ నడిపిస్తున్నటువంటి గొప్ప దేవునికి నేను ఎంతైనా కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి వాడినైనాను, కృతజ్ఞుడను ప్రభుకి. కనుక అనేక కష్టాల్లో, బాధల్లో కూడా నన్ను దేవుడు బలపరిచి ఆదుకున్నాడు. ఓ సమయంలో నేను సేవకు వచ్చినటువంటి తొలి దినాల్లో, 94 సంవత్సరం నేను సేవకు వచ్చినటువంటి దినాల్లో నా గొంతు నొప్పి వచ్చింది. ఈ గొంతు నొప్పిని బట్టి చాలా బాధపడేవాడిని. పాస్టర్ గారు వాళ్ళ అన్నయ్య అయినప్పుడు డాక్టర్గా గుంటూరు జనరల్ హాస్పిటల్లో పీజీ చేస్తా ఉన్నారు. ఆయన దగ్గరకు నేను ప్రతిరోజు వెళ్ళాల్సి వచ్చేది. వెళ్ళినప్పుడల్లా ఏంటి బాగలేదు అనేవాడు. మరి ఆయన దగ్గరికి వెళితే ఆయన ఏం చేసేవాడంటే ప్రొఫెసర్స్ చూపించేవాడు. ప్రతిరోజు ఏదో ఒక ప్రొఫెసర్ చూపించేవాడు. అట్లా తీసుకెళ్ళి ఈఎన్టీ స్పెషలిస్ట్కి చూపించేవాడు. ఆయన డ్యూటీలో ఉన్నారు. ఆయన రూమ్లో నేను తలుపులు వేసుకుని అట్లా టేబుల్ దగ్గర కూర్చుని, కుర్చీలో కూర్చుని కళ్ళ నీళ్ళు గారిపోతా ఉన్నాయి, ఏడుస్తా ఉన్నాను టాబ్లెట్ ముందు పెట్టుకుని. ఎంతగానో ఏడుస్తున్న సమయంలో ఆయన రూమ్మేట్ నన్ను చూసుకుంటూ తలుపు తీసి దాటుకుంటూ వెళ్ళి దూరంగా కూర్చున్నాడు. ఆ సందర్భంలో రోజు వస్తున్నా పోతున్నాయని నన్ను పలకరించేవాడు కాదు. సరే, ఈ రోజు నా వైపు చూసినప్పుడు కళ్ళమట్టు నీళ్లు కారిపోతున్నా, ఏడుస్తా ఉన్నా. ఆ బాధ తట్టుకోలేకపోతా ఉన్నా. 2 years నేను బాధ అనుభవించాను. అప్పుడు నన్ను పిలిచి మీరు డాక్టర్ గారికి మీరు ఏమవుతారండి అని చెప్పి నన్ను అడిగాడు. నేను వాళ్ళ చెల్లెలు భర్తని అని నేను చెప్పాను. మీరేం చేస్తారని, నేను దేవుని సేవ చేస్తానని చెప్పాను. ఆ సందర్భంలో మరి దేవుని సేవ చేస్తున్నారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు. నాకు గొంతు నొప్పండి, 2 years నుంచి జరుగుతోంది పరిస్థితి, చాలా బాధ అనుభవిస్తా ఉన్నాను, తగ్గట్లేదు అంటే ఆయన ఒక్క మాట చెప్పాడు నాకు. దేవుని చిత్తం లేకుండా నీ తలలో ఒక వెంట్రుకనే రాలదని నీకు తెలియదా అన్నాడు. నేను సేవకు వచ్చిన తొలి దినాలు. కానీ చాలా నన్ను ధైర్యపరిచే మాట, బలపరిచే మాట ఆ డాక్టర్ గారు చెప్పారు. ఆయన కూడా చదువుకుంటున్నారు, పీజీ చేస్తున్నారు. ఆయన కూడా ఎంబీబీఎస్ అయినాక పీజీ చేస్తారు. కనుక నన్ను ఎంతగానో బలపరిచింది. నేను ఒక పుస్తకం ఇస్తాను, ఆ పుస్తకం చదువు, నువ్వు వెళ్ళు అన్నాడు. జీవజల ప్రవాహములు అనేటువంటి పుస్తకాన్ని నాకు ఇచ్చాడు. ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళి చదువుతుండగానే ప్రార్థన చేస్తా ఉన్నాం. అప్పుడు మందిరం కడతా ఉన్నాం. ఇంట్లో హాల్లో ప్రేయర్ జరుగుతూ ఉంది. సండే 95వ సంవత్సరం మార్చి 10వ తారీఖున దేవుని బిడ్డలు దేవుని మందిరానికి సన్నిధికి వస్తారు. బాగా ఏడుస్తా ఉన్నాం బాధను బట్టి. నాతో పాటు చిన్న బిడ్డలు 5, 4 లేదా 5, 3 సంవత్సరాల వయసు కలిగిన బిడ్డలు, వాళ్ళు కూడా మా తల్లి గారు ఉన్నారు, అప్పుడు బ్రతికున్నారు. వారు కూడా మోకరించి ఏడుస్తా ఉన్నారు. ఒకటే అడిగాను, ప్రభువా నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడు అని చెప్పి ప్రభువుని అడిగితే, ప్రభు ఒకే ఒక మాట, కన్య గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడునని చెప్పి ఆ మాట, ఆ వాక్యం నాకు కనబడింది ఆ దర్శనంలో. నేను సేవకు వచ్చిన తొలి దినాలు కనుక అంతగా లోతుగా నాకు అర్థం కాలేదు ఆ మాట. ఒక అరగంట తర్వాత మా ఇంటికి ఒక పెద్ద దైవజనుడు, వృద్ధుడైన, చదువు లేదు కానీ జ్ఞానవంతుడు, దైవాభిషేకంతో నింపబడినటువంటి వ్యక్తి, మరి ఆ దైవజనుడు మా ఇంటికి వచ్చారు. బాగా పరిచయమైనటువంటి దైవ సేవ. అయ్యగారు నాకు ఈ వాక్యం వచ్చింది అని చెప్పి నేను అయ్యగారితో మాట్లాడితే, అది మంచి మాట అయ్యా, ఇమ్మానుయేలు అనగా దేవుడు నీకు తోడని అర్థం కదా అని చక్కగా నన్ను బలపరిచారు. ఆ మాటతో నేను ధైర్యపరచబడ్డాను.
నేను బలపరచబడ్డాను. దేవుడు అన్ని విధాలుగా నన్ను ప్రేమించి జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో స్థిరపరిచి తన నా మహిమార్థంగా ఎప్పుడైతే లోకం వైపు చూడకుండా ప్రభు వైపు చూడటం మొదలుపెట్టానో దేవుడు సేవకులు లేవనెత్తుకున్నాడు. దేవుని పరిచర్యలో ముందుకు సాగటానికి ప్రభు కృప చూపాడు, పరిచర్యను విస్తరింపజేశాడు. ఆ రీతిగా మాకు దగ్గరలో కొల్లిపురం, అది మా దగ్గరలో 2-3 కిలోమీటర్ల దూరంలో తుములూరు అనే గ్రామం ఉంది, అక్కడ పరిచర్య ఏర్పాటు చేశాడు. మా దగ్గరలో 2 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ గుదిబండి వారి పాలెం ఉంది, మా శివారు గ్రామం ఇది, అక్కడ కూడా పరిచయం ఏర్పాటు చేశారు. మా ఊర్లో మొదటి నుంచి పరిచర్య ఉంది. ఈ రీతిగా దేవుడు నన్ను దేవుని పరిచర్యలో వాడుకుంటూ ఈ రీతిగా మీతో కలిసి దేవుని మాటలు పంచుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని కల్పించినటువంటి దేవదేవునికి ఎంతైనా నేను కృతజ్ఞుడను. ఈ యొక్క పరిచయాన్ని, ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి అమ్మగారు ఎస్తేర్ లింగాల అమ్మగారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం పంచుకుందాం. ప్రియులారా, ప్రవచన సమయం ఇది. దేవుని మాటను బట్టి వివేకము కలిగి దేవుని వెదకవారు ఎవరు? వివేకమును బట్టి వివేకము కలిగి దేవుని ఎదకవారు కావాలని దేవుడు ఎదుగుతున్నాడు. దేవుని మాటను బట్టి మనం గమనిస్తే కీర్తన గ్రంథంలో 14వ కీర్తన 2వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవా కొరకు ప్రార్థన చేయక ఆహారం మిరుగునట్లు నా ప్రజలను మిరుగుచు పాపము చేయవారందరికీ తెలివి లేదా అని కీర్తనాకారుడు ఈ రీతిగా పలుకుతున్నాడు. దేవుడు తన దాసుని ద్వారా పలికించిన మాట. వివేకము కలిగి దేవుని వెదకవారు కావాలి ప్రభుకి. ఈ లోకంలో మనం చూస్తున్నాం, సంపాదన కోసం వెతుకుతున్న వారు మనకు కనబడుతున్నారు. ఆహారం లేని వారు ఆహారం కొరకు వెతుకుతున్నారు. ఆహారం సమృద్ధిగా కలిగిన వారు వేలు లక్షలు కోట్లు సంపాదించాలని వెతుకుతున్నారు. అక్రమాలు చేసి ధనార్జన చేసి ధనవంతులు కావాలని కోరుకునేటువంటి వారు చాలా మంది కనబడుతున్నారు. ఇప్పుడు మనకు దేవుని వెదకేవారు కావాలి. మనం పట్టణాల్లో మనం చూస్తూ ఉంటే ఒక ప్లాట్ని 4-5 అమ్మేటువంటి ముఠాలు ఉన్నాయి. దుర్మార్గమైనటువంటి చర్యలు జరిగించేవారు ఉన్నారు, అక్రమాలు చేసేవారు ఉన్నారు, దోసుకునేవారు ఉన్నారు, మనుషులు దోసుకునేవారు ఉన్నారు. దుర్మార్గమై పరిగెత్తుతున్నారు ప్రజలు. కనుక దేవుని వెదకేటువంటి వారు కావాలి. దేవుని వెదకవారు కలరేమో అని ప్రేమమేడైన ప్రభువారు ఆకాశం నుండి నరులను చూచి నరులను పరిశీలించి ఆయన ప్రియులారా చూస్తున్నాడు. కనుక దేవుని వెదకేటువంటి వారు కావాలి. భక్తుడైనటువంటి దావీదు గారు వేకువనే లేచి దేవుణ్ణి వెదికినటువంటి సందర్భాలు ఉన్నాయి. 63వ కీర్తనలో 1-2 వాక్య భాగాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి మాటను బట్టి మనం చూస్తే ప్రియులారా, మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్య భాగంలో 63వ కీర్తనలో మనం గమనించినప్పుడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదకెదను, నీ బలమును నీ ప్రభావం చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అని భక్తుడైనటువంటి దావీదు గారు యోధారణ్యములో ప్రభుని మహింపరిచినటువంటి కీర్తన ఇది. అబ్షాలోం తనకు పుట్టిన కుమారుడే తను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు, రాజ్యకాంక్షేత పదవికాంక్షేత తన్ను చంపడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో దావీదు యోధారణ్యంలోనికి పారిపోయినప్పుడు అక్కడ కూడా దేవుని వెతుకుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడైనా దేవుని వెతికేటువంటి వాడు, మర్చిపోయేటువంటి వాడు కాదు.
దేవుని కొరకు ఆయన ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుణ్ణి మహింపరిచేటువంటి వ్యక్తి. కనుకనే దేవుడు తన దాసుడిని ఉన్నతమైనటువంటి స్థానానికి దేవుడు హెచ్చించాడు. ఆయన గోలు ఒకటే, దేవా నేను ఎక్కలేని ఎత్తైన కొండవైపు కొండపైకి నన్ను ఎక్కించుము అని చెప్పి చేసినటువంటి బలమైనటువంటి ప్రార్థన ఆరాధన మనకు తెలుసు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా గొర్రెలు మేపుకుంటూ బెత్లెహేము పొలాల్లో, అరణ్య ప్రాంతాల్లో, కొండల్లో, ఆ ప్రాంతాల్లో తిరుగుతూ కూడా కనబడుతున్నటువంటి యెరూషలేము కొండ వైపుకి చూస్తూ నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని ఆయన చేసినటువంటి ఆ విజ్ఞాపన. అప్పటి నుండి కూడా ఎక్కడున్నా దేవుని మహింపరిచేటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి భక్తుడైనటువంటి దావీదు. అందుకని ఆయన పాడినటువంటి పాట, దేవా నా దేవుడవు నీవే, వేకునే నేను వెదకదు. భక్తుడైనటువంటి యేసన్న గారు కూడా చక్కని పాట దీని మీద రాశారు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును ప్రభావమును చూడా, నీ బలమును ప్రభావమును చూడా, నేనెంతో ఆశతో ఉన్నాను దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. దేవుని స్తోత్రం. వేకునే వెదికేటువంటి అలవాటు ఎంతైనా మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వేకు జాం కొరకు కనిపెట్టుకునేవాడు భక్తుడైన దావీదు. వేకు సమయంలో భక్తుడైన దావీదు గారు ఆయన 108వ కీర్తనలో 2వ వాక్యం అంటాడు, స్వరమండలమా సితారా మేల్కొనడి, నేను వేకునే లేచెదను. వేకునే లేచి ఈ యొక్క వాయిద్యాలను మీటేటువంటి అనుభవం భక్తుల్లో కనబడతా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని పట్ల ఆయన దేవుణ్ణి ఎంతగానో ప్రార్థించేటువంటి గొప్ప అనుభవం ఆయనలో ఉన్నది. కనుక ఆయన అంటాడు కీర్తన గ్రంథంలో 5వ అధ్యాయంలో 2వ వాక్య భాగంలో మనం చూస్తే, 3వ వాక్య భాగంలో మనం చూస్తే, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధి సిద్ధం చేసి కాచియుందును అంటాడు. ఉదయము దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి రీతిలో ఆయన దేవుణ్ణి మహిమపరిచినటువంటి అనుభవాలు మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి ఎప్పుడైతే ప్రభువును మనం వెతకడానికి ప్రయత్నిస్తామో దేవుడు మనకు అన్ని విషయాల్లో కార్యం చేస్తాడు. యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద చేసిన ప్రసంగాల్లో చాలా విలువైనటువంటిది. ఆ ప్రసంగాల ద్వారా ప్రపంచం ప్రభావితం కాబడింది. మన దేశంలో అనేక మంది గొప్ప నాయకులు, పేరు కలిగినటువంటి వారు ఈ ప్రసంగానికి ప్రభావితులై ప్రభు వైపు చూసినటువంటి వ్యక్తులకు కనబడుతున్నారు. ఇంకా మనం గమనించినప్పుడు ప్రభు చేసిన ప్రసంగంలో ఆయన అంటాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి, అప్పుడు మీకు అన్నీయు అనుగ్రహింపబడును అని రాయబడి. మత్తయి సువార్త 6:33. ఎప్పుడైతే ఆయన రాజ్య వ్యాప్తికి మనం ప్రయాసపడతామో, ఆయన నీతిని మనం వెతుకుతూ ఉంటాము, దేవుడు మనకు అన్ని కూడా సమకూరుస్తాడు. ఆయన వైపు మనం చూడాలి. భక్తుడైనటువంటి రాజబాబు గారు కూడా చక్కని పాట రాశాడు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు, నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా, నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా. చక్కని పాట ద్వారా ప్రభుని
మహింపరిచారు భక్తులు రాజబాబు అన్న గారు. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వైపు మనం చూసినప్పుడు మన భారము, మన బరువులన్నీ కూడా తీరిపోతాయి. అందుకే ప్రభువు చెప్పారు, ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన జనులారా. ఒక దేశాన్నో, ప్రాంతాన్నో, ప్రజలను ఆయన ప్రేమించలేదు ప్రియుల. సమస్త ప్రజలను, సమస్త దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, సర్వజీవులను పోషించాడు, సర్వజీవులను ప్రేమించాడు. అందుకే అందరినీ ప్రేమతో నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పినటువంటి మాట చాలా విలువైనటువంటిది. నా కాడి ఎత్తుకొనుడి, నా భారము సులువు అన్నాడు, తేలిక అన్నాడు. ఆయన భారం, కాడి భారమే. ఎత్తుకుంటే, ఆయన కాడి ఎత్తుకుంటే అది సులువు అవుతుంది. ఆయన చేస్తాడు ఆ సులువుని, దేవుడు ప్రభువారు. కనుక ప్రపంచంలో అలసిపోయినటువంటి ప్రజలను, పాప జీవితంలో ఉన్నటువంటి వారిని, శాపగ్రస్తమైన జీవితాలతో ఉన్నటువంటి వారిని రక్షించడానికి, విడిపించడానికి మహోన్నతుడైన దేవుడు ఆయన ప్రేమతో కూడిన పిలుపునిచ్చి మనందరి కోసం మన తల్లిదండ్రులు చేయనటువంటి గొప్ప త్యాగాన్ని మన ప్రభువు మన కొరకు చేశాడు. ఏ తల్లిదండ్రులు కూడా ఏ బిడ్డల కొరకు రక్తం కార్చలేదు. ఏ బిడ్డలు కూడా తల్లిదండ్రుల కొరకు అంతగా శ్రమ పడలేదు. కానీ మనం కూడా మన బిడ్డల కొరకు మనం శ్రమించలేదు. కానీ ప్రేమామయుడైన ప్రభువారు తన శరీరంలో ఆఖరి రక్త బొట్టు కారు వరకు తన ప్రాణాన్ని మనందరి కోసం పెట్టాడు. దాన్ని బట్టి దేవుని ప్రేమ వెల్లడి చేయబడుతుంది. దేవుడు ప్రేమామయుడు అని మనకు అర్థమవుతా ఉంది ఈ మాటను బట్టి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన మాట ప్రకారం మనం ముందుకెడుతూ ఉంటే ఆయన మనల్ని బలపరుస్తాడు. అందుకే వివేకం కలిగి దేవుని వెదకవారు కలరేమోనని ఆకాశం నుండి నరులను చూస్తూ ఉన్నాడు. ప్రియుల భక్తుడైనటువంటి యెహోషువ గారు కూడా ఉదయమనే లేచి, వివేకమునే లేచి యాజకులను ప్రియులారా మందస్సం ఎత్తుకుని వారు మోయటానికి వారికి సలహాలు ముందుకు నడిపించారు. యాజకులు దేవుని మందసాన్ని మోసే యాజకులు ముందు పెట్టాడు, నడిపించాడు. ప్రభు చెప్పినట్టు చేశారు. ఎరుకో కోడగొడలు కూలిపోయినాయి. ప్రజలను కూడా ఉదయమనే లేచి ప్రజలను కూడా సిద్ధపరిచినటువంటి సందర్భాలు దేవుని లేఖన భాగాల్లో యెహోషువ గ్రంథంలో 8వ అధ్యాయం 10వ వాక్యంలో అక్కడ కూడా మనం చూస్తాం. దేవుని ప్రజలను ఆయన మేల్కొల్పాడు, సిద్ధపరిచాడు. ఆయన సిద్ధపడటమే కాదు, ప్రజలందరినీ కూడా సిద్ధపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన నమ్మకమైనటువంటి దేవుని బిడ్డ. దేవుడు తన దాసుని ప్రేమించి జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి జీవితం కలిగి నమ్మకస్తులుగా నిలబడేటువంటి తన వారిని, తన బిడ్డలను, దేవుని వెదకేటువంటి వారిని, దేవుని కనుగొనటానికి ఆశపడేటువంటి వారికి దేవుడు తప్పకుండా దొరుకుతాడు. దేవుడు వారి పట్ల కార్యం జరిగిస్తాడు. దేవుడు అన్ని విధాలుగా ఆయన సహాయం చేయడానికి నమ్మదగిన దేవుడు. ఆయన చేయి పట్టుకుంటే చిట్ట చివరి వరకు విడిచిపెట్టడు. చిట్ట చివరి వరకు విడిచిపెట్టాడు. మనుషులు అయితే కొంతకాలం మేము సహాయపడతామని చెబుతారు. మనుషుల యొక్క ఆలోచన కొంత మట్టుకే. దేవుని యొక్క సహాయము చిట్ట చివరి వరకు. ఆయన నమ్మిన వారిని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన ప్రియులని ప్రేమించే దేవుడు, నమ్మదగిన దేవుడు. అందుకని ఆయన వెదకువారు కలరేమోనని దేవుడు ప్రియులారా చూస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే దేవునికి ఎవరు కావాలి? దేవునికి ఎలాంటి వారు కావాలి అంటే నమ్మకస్తులు కావాలి, నమ్మకమైన వారు కావాలి. దేవుని పరిచర్య జరిగించడానికి, ప్రజలను రేపడానికి, ప్రజలను బలపరచడానికి, ప్రజలను దేవునికి తిప్పగలగడానికి నమ్మకస్తులు కావాలి. భక్తుడైనటువంటి యోహాను గారు ఆయన అగ్నికణంలాగా రగిలాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఆయన తారతమ్యం లేకుండా అందరితోనూ స్పష్టమైన రీతిలో దేవుని యొక్క వాక్యాన్ని బలంగా బోధించాడు. ప్రభు కొరకు నిలబడ్డాడు.
అలాంటి త్యాగపూరితమైనటువంటి భక్తిని చేయగలిగితే దేవుడు తన బిడ్డలకు ప్రియులారా ఆచరించిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. ప్రభు కోరుకుంటున్నాడు నమ్మకస్తులు కావాలి. కీర్తన గ్రంథంలో 101వ కీర్తన 6వ వాక్యంలో మనం చూస్తే భక్తుడు నేను దావీదు అంటాడు, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుతున్నాను. రాజుగారు, పరిపాలన చేసేటువంటి రాజుగారు తన పరిపాలనలో, తన రాజ్యంలో తన పరిపాలన జరిగించాలి అంటే ఆయన కోరుకున్నది ఎవరినంటే నమ్మకస్తులైనటువంటి మంచి వారిని కోరుకున్నాడు. నమ్మకస్తులైనటువంటి వారిని కోరుకున్నాడు. ప్రకటించేటువంటి ప్రతి పథకం ప్రజల్లోకి వెళ్ళాలి అంటే నమ్మకస్తులు కావాలి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు లేదా ప్రధానమంత్రి గారు వారు ఉన్నారు. వారు ప్రకటించేటువంటి పథకాలు లేదా రాయితీలు ఏదైనా ప్రజలకు చేరాలంటే ఆయన దగ్గర పనిచేసేటువంటి అధికారులందరూ కూడా ఎలా ఉండాలంటే నమ్మకమైనటువంటి వారికి ఉండాలి. అప్పుడే వారు చెప్పినటువంటి మాట ప్రజల్లోకి వెళుతుంది, ప్రజలకి మేలు కలుగుతుంది. అందుకని దావీదు గారు కూడా నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైనటువంటి వారిని నేను కనిపెట్టుచున్నాను అని చెప్పగలిగాడు, అడిగాడు ప్రభు దగ్గర. నమ్మకమైన వారు కాదు. నెహెమ్యా గ్రంథంలో 7వ అధ్యాయంలో 2వ వాక్య భాగంలో మనం చూస్తే అనన్య నమ్మకమైన మనుషుడు. జీవ గ్రంథంలో దేవుడు తన దాసుని ద్వారా రాయించాడు, అనన్య నమ్మకమైన మనుషుడు. దేవుని బిడ్డలా దేవుని పనిలో, దేవుని సేవలో, దేవునికి బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఎవరైనా సరే నమ్మకస్తులుగా ఉంటే దేవుడు నీకు అప్పగించిన పరిచర్యలో ఏ స్థితిలో నీవు ఉన్నావో ఆ స్థితిలోనే దేవునికి నీవు ఒక నమ్మకమైనటువంటి ప్రియమైన బిడ్డగా నీవు ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. దేవుని పేరు చెప్పుకుని అక్రమాలు చేసి, అన్యాయాలు చేసి, దేవుని నామాన్ని అపకీర్తి పాలు చేసి దేవునికి దుఃఖాన్ని కలిగించేటువంటి వారంగా కాదు మనం ఉండవలసింది. ఘనమైన దేవుని నామాన్ని గణపరచడానికి, ప్రభు నీకు ఇచ్చిన కృపను బట్టి, ప్రభు నేను ప్రేమించిన రీతిని బట్టి, నీ పిలిచిన పిలుపును బట్టి నమ్మకమైనటువంటి కుమారుడిగా, కుమార్తెగా ఉంటే అట్లా మంచి నమ్మకమైన దాసుడా, దాసురాలా అని పిలవగలిగినటువంటి మన దేవుడు. వలస పత్రికలో 4వ అధ్యాయం 9వ వాక్య భాగంలో మనం చూస్తే అక్కడ పౌలు గారు ఈ కొలసీ సంఘానికి ఉత్తరం రాస్తూ అందులో ఈ మాట అంటాడు, నమ్మకమైన ప్రియ సహోదరుడు ఒనేసిము అని అన్నాడు. ఒనేసిముని గురించి చక్కని మాట దైవ సేవకుల ద్వారా అక్కడ మనం రాయించబడిన మాట. ప్రభు తన ఆత్మ ద్వారా, తన దాసుని ద్వారా ఈ మాట రాయించారు. శుద్ధాత్మ దేవుడు తన దాసుని ద్వారా చక్కని మాట రాయించారు. ఒనేసిము నమ్మకమైనటువంటి ప్రియ సహోదరుడు అని ఒనేసిముని గురించి. ఒనేసిము అంతకుముందు కొలసీ పట్టణంలో పౌలు గారి ఎంట పనిచేసేటువంటి ఒక బానిస. అలాంటి వ్యక్తి ఇంట్లో దొంగతనం చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు, రోమపట్నానికి. అక్కడ ఉన్నటువంటి అధికారులు వారిని పట్టుకుని చెరసాలలో వేస్తే పౌలు గారు ఉన్నటువంటి ఆ చెరలోనే, ఆ దానిలోనే పంపించారు. అప్పుడు పౌలు గారు గుర్తుపట్టాడు, నువ్వు ఫిలోమోను గారి ఇంట్లో ఉన్నటువంటి ఒనేసిము కదా అని చెప్పి మాట్లాడితే అవునా ఒప్పుకున్నాడు. ఒక దొంగను దొరగా మార్చింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఆ దైవజనుడు ఆత్మలో భారం కలిగినటువంటి దైవ సేవకుడు గనక తన మాట, ప్రతి మాట తన హృదయంలో ఉన్నటువంటి తన ఆలోచనలన్నిటినీ తారుమారు చేయగలిగింది. దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మార్చబడటానికి దేవుడు కృప చూపాడు. ఆయన రాస్తాడు ఈ ఫిలోమోను పత్రికలో చక్కని మాట ఆయన గురించి. ఫిలోమోను పత్రిక 11వ వాక్యంలో మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఒకసారి మనం చదువుకుందాం ప్రియులారా. ఫిలోమోను పత్రికలో 11వ వాక్యంలో మనం చూస్తే, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును
ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణ వంటి వాడైన అతనిని నీ ఎదుగు తిరిగి పంపి ఉన్నాను అని అంటాడు. పౌలు గారికి అంట ఏమయ్యాడు? ఈయన ప్రాణము వంటి వాడు. ఎంతగా ప్రేమించాడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలను దొంగలను దొరగా మార్చేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే, దేవుని మాట మాత్రమే. ఈ దేశంలో ఎంతో మంది, ప్రపంచంలో ఎంతో మంది దొంగలు దొరగా మార్చబడ్డారు, దొరలుగా మార్చబడ్డారు. అక్రమాల్లో ఉన్నవారు, అన్యాయాల్లో ఉన్నవారు, వ్యభిచారంలో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు, క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు మార్చబడ్డారు. ప్రభువారిని ప్రియారా తన కోసం ఆయన ప్రియారా మలుచుకున్నాడు. తన భక్తుల ద్వారా తను మాట్లాడిన మాట, ప్రతి మాట హృదయాల్లో వాటిలో ఉన్న చెడునంతా కూడా తీసివేయడానికి దేవుని యొక్క వాక్యం ఎంతగానో పనిచేసింది. దేవుడు ఎంతగానో తన దాసుల్ని వాడుకున్నటువంటి రీతి మనం చూస్తాం. ఇప్పుడైతే ఈయన నా ప్రాణం వంటి వాడు గత కాలంలో నిష్ప్రయోజకుడే, ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడు అని చక్కని మాట. నీకును నాకును ప్రయోజకుడు. పౌలు గారిని గురించి, ఈ కొనేసిముడు గారిని గురించి చక్కని మాట, ఈ సాక్ష్యాన్ని ఈ లెటర్ రాసి, ఉత్తరం రాసి ఫిలోమోను దగ్గరికి మరలా ఈయన్ని పంపుతున్నాడు. ఈ టైం అయిపోయినప్పుడు, బయటికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు, బానిసల దినాల్లో ఇలాంటి దొంగతనాలు చేస్తే ఎంత చిత్రవద చేసేవాళ్ళు, ఎంతగా శిక్షించేవాళ్ళు. కానీ పౌలు గారు మరలా ఈ దొంగను త్వరగా మార్చి మరలా ఫిలోమోను గారి ఇంటికి మరలా పంపుతున్నాడు. చీటీ రాశాడు. ఆ చీటీ యొక్క ఫిలోమోను రాసినటువంటి పత్రిక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఆయన అంటాడు మాట, ఈ 18వ వాక్యం, అతడు నీకేదైనా నష్టమైన కలుగు చేసిన ఎడల, నీకేమైనా రుణం ఉన్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. సంపూర్ణ సమర్పణ కలిగినటువంటి దైవ సేవకుడు యొక్క మానసిక పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిని ప్రేమించి ఈ రీతిగా పిల్లల ప్రేమ బయడిన ప్రభుత్వ నిన్ను నన్ను కూడా ఎంతగానో ప్రేమించి జ్ఞాపకం చేసుకుంది. మనకి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఎవడైనాను నా స్వరం తలుపు తీసినాడలా అతనితో నేను, నాతో కూడా అతను కలిసి భోజనము చేయదము. ఎంత గొప్పదాన్నికరమైన మాట ప్రభు పలికిన మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక మనం నమ్మకస్తులుగా ప్రభువుకు ఉండాలి, నమ్మకమైన వారికి ఉండాలి. సంఖ్యాకాండంలో 12వ అధ్యాయం 7వ వాక్యంలో మనం చూస్తే మోషేని గురించి రాస్తాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే ఎలాంటి వ్యక్తి? మోషేని గురించి సాత్వికుడు అని రాశాడు ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి వ్రాయించిన మాట సాత్వికుడు అని. మోషే సాత్వికుడు అని కాదు, నరహంతకుడు. అలాంటి నరహంతకుడిని సాత్వికుడిగా మార్చింది దేవుని యొక్క మాట. ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తీయులు హెబ్రీలు పోట్లాడుకున్న సమయంలో ఐగుప్తిన్ తరఫున ఐగుప్తిన్ తరఫున ఎబ్రీన్ తరఫున ఐగుప్తిని చంపి ఇసుకలో పాతిపెట్టాడు. నుంచి దేశ బహిష్కరణ కావించబడ్డాడు. కానీ 40 సంవత్సరాలు తన మామ మందలం మేపాడు. అరణ్య ప్రాంతం. దేవుడు పొదలో ఉండి మాట్లాడి తన దాసుడిని వీడారా మరలా ఐగుప్తు తీసుకొచ్చి ఒక సాత్వికునిగా మార్చాడు. దేవుడు జ్ఞాపకం చేస్తుంది. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎంత గొప్ప సాక్ష్యం ప్రభు ఇచ్చాడు. తన దాసుని గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని కనుక దేవుని బిడ్డలైనటువంటి మనం గత జీవితాల్లో లోకంలో ఉండవచ్చు, కానీ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత లోక వైపు మనలా తిరగక ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు సాగవలసిన వారమైన దేవుడు ప్రతి వారిని కూడా ఆయన ప్రేమించి బలపరచగలిగినటువంటి నమ్మదైనది.
ప్రతి వ్యక్తి కూడా మంచి గృహ నిర్వాహక పనిలో ప్రతివాడు కూడా నమ్మకమైన వాడై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనందరూ తెలుసు, మన పరిచయమైనటువంటి మాట. తిమోతికి మొదటి ఉత్తరం ద్వారా రాస్తాడు, 1వ అధ్యాయం 12వ వాక్యం. పూర్వం నేను దోషకుడను, హింసకుడను, హానికరుడునైన నన్ను ప్రభు ప్రేమించాడు. ప్రియమైనటువంటి పిల్లల్ని శిక్షించడానికి ఆయన పరుగులు తీస్తున్నాడు, అధికారుల దగ్గర పత్రికలు తీసుకుని. అలాంటి వ్యక్తితో దేవుడు దమస్కులో తినదనబడినటువంటి వీధిలో తన వెలుగు చేత తాకి ఆయనతో మాట్లాడి సౌలును పౌలుగా మార్చినటువంటి దేవుడు. చిన్నవానిగా చేశాడు, తగ్గింపు జీవితం ఇచ్చాడు, లోబడి తత్వం చేశాడు. దేవుడు తన కొరకు అననే అడుగుతాడు, అననీయకు చెబితే అతన్ని అభిషేకించమంటే అంటాడు, అయ్యా నీ పిల్లల్ని ఎంతగా హింసించాడో ఆ వ్యక్తి, ఎంతగా దూషించాడో హింసించాడనంటే నా కొరకు అతడు రాజులు నిలబడవలసిన వాడయ్యాడు. రాజుల ఎదుట నే సిగ్గుపడక నీ శాసనమే మాట్లాడేదను. రాజుల ఎదుట మాట్లాడటానికి దేవుడు తన దాసుడు నిలబెట్టుకున్నాడు, భక్తుడైనటువంటి పౌలు గారిని. ప్రియమైనటువంటి దేవుడు కనుక నమ్మకస్తులు కావాలి, దేవుని పనికి నమ్మకమైనటువంటి వారు ఉండాలి. కొలసీ పత్రికలో 1వ అధ్యాయంలో 7-8 వాక్య భాగాల్లో మనం చూస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొలసీ పత్రికలో 1వ అధ్యాయంలో 7-8 వాక్య భాగాలు మనం చదివినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తే, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతి నేర్చుకుంటురి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకమైన క్రీస్తు పరిచారకునిగా ఆయన మార్చబడ్డాడు. నమ్మకమైన క్రీస్తు పరిచారకునిగా దేవుని కొరకు. ప్రియులారా, యెహోవా ప్రార్థనలో పోరాడగలిగినటువంటి పోరాట యోధుడు. 4:12 కొలసీ పత్రికలో ఆయన గూర్చి చక్కని మాట వ్రాయబడింది. ప్రియులారా, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన యెహోవా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి పరిశుద్ధాత్మ నిశ్చయత గలవారిని నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రార్థనలో దేవుని బిడ్డల కొరకు పోరాడేటువంటి పోరాట యోధులు కావాలి. ఇది నాన్న మాటలతో 2-3 మాటలు చెప్పి 2-3 పెదవులతో పైన ప్రార్థన చేసేటువంటి పరిస్థితి కాదు. దేవుని కొరకు బలమైనటువంటి పరిచర్య చేయడానికి, బలమైనటువంటి వారిని దేవుడు లేవనెత్తడానికి, ప్రభు కొరకు ప్రార్థనలో పోరాడే వారు కావాలి. పోరాట పటిమ కావాలి. ఈ దినాల్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, పోరాట పటిమ ఎప్పుడైతే కలిగి ఉంటామో అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం. ఆ ప్రార్థన ఫలితంగా అనేకులు మేలు పొందుతారు, అనేకులు దీవించబడతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, అందుకే అంటారు, అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు దాసుడు, మంచి పరిచారకుడు. 4వ అధ్యాయంలో కొలసీ పత్రిక 7వ వాక్యంలో కూడా తుకీకిని గురించి అంటాడు పౌలు గారు, నా తోటి సేవకుడైన తుకీకి నమ్మకమైన పరిచారకుడు. పరిచారకులు కూడా ఎలాంటి వారు కావాలంటే నమ్మకస్తులు కావాలి, నమ్మకమైన వారు కావాలి. నమ్మకమైనటువంటి వారి కొరకు ప్రభు కనిపెడుతున్నాడు. దేవునికి ఎలాంటి వారు కావాలి? దేవుని వెతకవారు కలరేమోనని ఆయన చూస్తున్నాడు. దేవుని వెతికేవారు కావాలి, అక్రమాలు చేసేవారు కాదు కావాల్సింది, అన్యాయాలు చేసేవారు కాదు కావాల్సింది, దేవుని వెతకేవారు కావాలి. రెండవదిగా నమ్మకస్తులు కావాలి, దేవునికి నమ్మకస్తులు కావాలి. నమ్మకమైనటువంటి వారుగా మనం ఉండాలి. పిలిచిన పిలుపుని బట్టి విధేయత కలిగి నమ్మకంగా నువ్వు కొనసాగితే ఎన్ని ఆశీర్వాదాలు, తరతరాలకు నువ్వు ఆశీర్వాదాన్ని సంపాదించిన వ్యక్తి అవుతావు. మనం ఆస్తి సంపాదిస్తాం,
ఎవరికి వస్తుంది? మన తదనంతరం ఎవరికి వెళ్తుంది? మన బిడ్డలకి వెళ్తుంది. మన బిడ్డలు పొందుతారు ఆ ఆస్తిని. అట్లాగే ఆస్తి కాదు, ఇప్పుడు తరతరాలకు దీవెనకరంగా మనం నిలబడాలి. ఈ తరంలో దేవుడు మనం నిలబెట్టాడు. ఈ తరంలో ఉన్నటువంటి మనలను ప్రభు ప్రేమించాడు. ఆ తరంలో నోవహు గురించి మాట్లాడాడు, నీవే నీతిమంతుడు అని. ఈ తరంలో కూడా నీతిమంతులంగా మనం నిలబడితే రానున్న తరాలకు మార్గదర్శనం మనం ఉండగలుగుతాం. దేవుడు మన పేర్లు కూడా జీవగ్రంథంలో రాయిస్తారు. నమ్మకమైనటువంటి వారుగా మనం ఉండాలి. నమ్మకస్తులు కావాలి. ప్రభు కావాల్సింది ఎవరంటే నమ్మకస్తులు కావాలి. అక్రమాలు అన్యాయం చేసేవాళ్ళు కాదు కావాల్సి, నమ్మకమైనటువంటి వారు కావాలి. మూడోదిగా మనం చూస్తే దేవుని చిత్తమును నెరవేర్చేటువంటి వారు కావాలి. దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారు కావాలి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వాక్య భాగంలో మనం చూస్తే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట మనం చదువుకుందాం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదుని కనుగొట్టిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చారు? దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని చిత్తమును గురించి, దేవుని చిత్తము నెరవేర్చగలిగినటువంటి వారు దావీదు గురించి చక్కని మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు, నా ఉద్దేశాలను నెరవేర్చగలిగినటువంటి వ్యక్తి దావీదు. ఆయన ఉద్దేశాలు నెరవేర్చే వారంగా మనం ఉండాలి. ఆయన చిత్తాన్ని జరిగించే వారంగా మనం ఉండాలి. ఆయన మాటకు ఎవరైతే లోబడి చెప్పినట్లు చేస్తారో అదే ఆయన చిత్తాన్ని నెరవేర్చగలిగినటువంటి వారు. అలాంటి స్థితిని మనం కలిగి ఉండాలనేటువంటిది దేవుడు మనం కోరుకుంటా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినప్పుడు సంఖ్యాకాండంలో 25వ అధ్యాయం 11వ వాక్య భాగంలో మనం చూస్తే ఆయన అంటాడు, నేను వారి మధ్య నేను వారవలేని దానిని ఫీనెహాసు వారవలేకపోయాను. ఏదైతే దేవుడు వారవలేకపోయాడో ప్రియులారా, దానిలో ప్రియులారా అహరోను మనవడైనటువంటి ఫీనెహాస్ వారవలేకపోయాడు. దేవుని కొరకు శూర కార్యములు చేయగలిగినటువంటి వారిని దేవుడు లేపుకుంటాడు. ఆశిస్తే చాలు, దేవుని కార్యాలను కనులారా మనం చూడగలుగుతాం. ఆశించాలి, ప్రభు కొరకు నిలబడాలి. అక్కడ పెద్దలు ఉన్నారు, మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు, ఇంకక్కడ పెద్దలు సమాజంలో పెద్దలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వారెవరు చేయలేనటువంటి కార్యాన్ని, ఎవరు చేయలేనటువంటి పనిని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు దేవుడు ఫీనెహాసు ద్వారా దేవుడు జరిగించాడు. వారి మధ్య తెగులు రావడం వలన 24,000 మంది చనిపోయారు వచ్చేసి అక్రమాలను బట్టి. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉన్నప్పుడు మోయాబు వారితో పాపం చేయటం ప్రారంభించారు. ఈ సమయంలో వారు బయలు పేరుతో కలుసుకొని దేవుని కోపం రగులు చేశారు ఇశ్రాయేలీయులు. అప్పుడే దేవుడు యెహోషువతో మాట్లాడాడు, నీ ప్రజల అధిపతులను తోడుకొని యెహోవా సన్నిధిలో సూర్యునికి ఎదురుగా ఉరి తీయించమని చెప్పాడు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఏడ్చినటువంటి సమయంలో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దుఃఖపడేటువంటి సమయంలో, విలపించేటువంటి సమయంలో వారందరూ చూస్తుండగా వారి కన్నుల ఎదుట గుడారం యొక్క ద్వారం దగ్గరకు వారు ఏడ్చున్న సమయంలో సర్వ సమాజం కన్నుల ఎదుట ఇశ్రాయేల్లో ఒకడు సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీను ఆయన తీసుకొచ్చాడు. ఆమె పేరు కొజ్బి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, జిమ్రీ అనేటువంటి వ్యక్తి కొజ్బి అనేటువంటి మోయాబు స్త్రీని తీసుకొచ్చి పాపం చేయటానికి. అప్పుడే దేవుడు ఏది వారవలేకపోయాడో ఫీనెహాసు దాన్ని వారవలేకపోయాడు.
తరతరాలకు దీవెనగా దేవుడు పీనిహాసుని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. పాపాన్ని ఖండించేవారు సమాజంలో లేవాలి. ఒక దైవ సేవకుని గురించి నేను తెలియపరుస్తాను. బంజల రాజరత్నం గారని దైవజనుడు పూర్వకాలం ఒక 60 సంవత్సరాలు ఆ విధానం బందెల రాజరత్నం గారు, బందిలేశ్పాదం గారు తండ్రి గారు. బందిలేశ్పాదం గారు ఉన్నారు విజయవాడలో, బలమైన పరిచర్య జరిగిస్తున్నారు. వాళ్ళ తండ్రి గారు బంజల రాజరత్నం గారు సంఘంలో పాపాన్ని ఖండించాడు. ఆ దైవ సేవకుడు ఖండిస్తే పెద్ద చేసే పాపాన్ని ఖండించాడు. నన్ను ఖండిస్తాడా, నా పాపాన్ని ఖండిస్తాడా అని కక్ష బట్టి దైవ సేవకుడిని చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎవరు లేని సమయంలో ఏకాంత ప్రార్థన చేస్తున్నటువంటి దైవ సేవకుడిని వెనుగ్గా వెళ్ళి కత్తిపెట్టి పొడిచేశాడు. అప్పుడు ఆ దైవజనుడు హాస్పిటల్లో చేర్చుకున్నాడు. వారి పెద్ద కుమారుని పిలిచి 3 విషయాలు చెప్పాను. పెద్ద కుమారుడితో, కుమారుడా, దేవుడు నీకు అప్పగించిన పరిచర్యను జాగ్రత్తగా కాపాడు. రెండవది, మీ తల్లి గారిని చాలా జాగ్రత్తగా చూసుకో. మూడవది, నన్ను పొడిచినటువంటి వ్యక్తికి హాని తలపెట్టవద్దు, కీడు తలపెట్టవద్దు, వదిలిపెట్టేసి. ఈ 3 విషయాలు చెప్పి ఆయన ప్రభు సన్నిధికి దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను దేవుడున్న దాసుని ప్రేమించి జ్ఞాపకం చేసుకున్నాం. ఎంత ప్రేమతో కూడినటువంటి ఈ మాట మనం చూస్తాం. కనుక ప్రియ సోదరి ఈ జూమ్ మీటింగ్ లో దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు ఫీనిహాసు లాంటి వారు ప్రభు కావాలి. పాపాన్ని ఖండించగలిగిన వారు కావాలి. దేవుని చిత్తాన్ని జరిగించేవారు కావాలి. దేవుని యొక్క పని కొరకు రాత్రి మరి కష్టపడేటువంటి వారు కావాలి. అలా ఎవరైతే నిలబడతారో దేవుడు వారిని బలపరుస్తాడు. దేవుడు వారికి తోడుగా ఉంటాడు. దేవుడు వారి పక్షంగా కార్యాలు జరిగిస్తాడు. కనుక ప్రియుల, దేవుని చిత్తమును నెరవేర్చగలిగిన వారు కావాలని దేవుడు కోరుకుంటాడు. మనం పరిశుద్ధులుగా ఉంటే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే లోకంలో ఈ మాలిన్యాన్ని అంటించుకోకుండా దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి, ప్రభు కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించటమే దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, దేవుని చిత్తం నెరవేర్చేవారు కావాలని ప్రభు కోరుకుంటాము. 4వది, మీకు ఎలాంటి వారు కావాలంటే దేవుని కొరకు రోషం కలిగిన వారు కావాలి. రోషంతో కూడిన భక్తి చేయగలిగిన వారు కావాలి. ఆదిమ అపోస్తులు, అమ్మగారు చక్కగా ప్రార్థన చేశారు. నాకు ఆదిమ అపోస్తులు పునాది మీద కట్టబడుతున్నటువంటి పరిచర్య కావాలని. ఆదిమ అపోస్తులు బలమైనటువంటి పరిచర్య జరిగించారు. విద్య లేని పామరులే, చేపలు పట్టుకునేటువంటి వారి దేవుని పిలుపుకు లోబడి, ప్రభు పిలుపుకు లోబడి వాటన్నిటిని వదిలి వచ్చారు. కనుకని వారిని చూసిన వారు భూమిని తలకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ప్రభు కొరకు ఏమైనా చేయడానికి సిద్ధపడ్డారు. ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డారు. రోషం కలిగిన భక్తి వారు చేశారు. ఎక్కడ రాజీ పడలేదు. అలాంటి రాజీ పడనటువంటి రోషం కలిగినటువంటి భక్తి చేయగలిగిన వారు ప్రభు కావాలి. ప్రభు ఏలియాతో మాట్లాడడానికి పిలిచాడు. బయలు ప్రవక్తల్ని, ఆశారథి ప్రవక్తల్ని 850 మంది వారి మధ్య అద్భుతం చేశాడు ఏలియా గారి ద్వారా దేవుడు. వారిని చంపిన తర్వాత యెజబెల్ మాటకు భయపడి బదర వృక్షం కూర్చొని అక్కడ ఎంతో ఏడ్చి నన్ను తాళ ఎక్కి తీసుకోమని చెప్పి ప్రార్థన చేశాడు. దేవుని దూత 2 మార్లు తన దాసుడిని మాట్లాడటానికి బలపరిచి, భోజనం పెట్టి బలపరిచి, శక్తి మించిన ప్రయాణం నీకున్నది, నువ్వు భోజనం చేసి బయలుదేరమంటే 40 రాత్రి 3 ప్రయాణం చేసిన తర్వాత
దేవుడు ఆయనతో మాట్లాడితే అంటాడు, నువ్వేం చేస్తున్నావు అంటే, అయ్యా నీ కొరకు రోషం కలిగిన ప్రవక్త నేను ఒక్కడు నిలబడ్డాను అంటాడు. ప్రభు కొరకు ఇంకెంతమంది నిలబడ్డారు? 7,000 మంది ప్రభు కొరకు నిలబడ్డారు. ఏమైనటువంటి దేవుడు 100 మంది చొప్పున 50 మంది చొప్పున గుహల్లో పోషించబడుతున్నారు. దేవుడు తన దాసులైనటువంటి ఆహాబు దగ్గర పనిచేసేటువంటి గృహ నిర్వాహకుడు ఓబద్యాన్ని ప్రేమించాడు. దేవుడు ఆయన కూడా ప్రాణత్యాగం చేసి అక్కడ నిలబడ్డాడంతే. తన దేవుని ప్రవక్తలు అక్కడే హతమార్చాలని వారు ప్రయత్నం చేస్తుంటే, దేవుని ప్రవక్తలు పోషించేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు ఆ ఇంట్లో. దేవుని కార్యాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎక్కడైతే వ్యతిరేకత ఉన్నదో అక్కడి నుంచే దేవుడు తన పని జరిగిస్తాడు, తన పని ప్రారంభిస్తాడు అంతే. ఎక్కడైతే ఆటంకాలు ఏర్పడుతుంటాయో అక్కడి నుంచే తన పనిని ఆయన జరిగిస్తాడు. అలాగే మోషేను కూడా అక్కడి నుంచే లేపాడు కదా. అక్కడి నుంచే ఉపధ్యాన్ని కూడా దేవుని పని కొరకు పురుకొలిపాడు, ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. తెలిస్తే ప్రాణం పోతుంది వాస్తవం, అయితే ప్రాణాన్ని లెక్క చేయలేదు. ఉపధ్య ప్రభు కొరకు నిలబడి ప్రవక్తలను పోషించాడు. దేవుని కొరకు బయలు మోకాళ్ళు అనకుండా, బయలు ముద్దు పెట్టుకోకుండా ప్రభు కొరకు నిలబడినటువంటి ప్రవక్తలు 7,000 మంది ప్రభు కొరకు నిలబడి ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ కడవర దినాల్లో, ఈ అంచె దినాల్లో పరిస్థితులు చాలా తారుమారుగా ఉన్నాయి. బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వీల్లేని పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి. చాలా పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు రోషం కలిగిన భక్తి చేయగలిగిన వారు ఈ కడవర దినాల్లో లేపబడాలి. ప్రభు కొరకు నిలబడాలి. త్యాగం చేయగలిగినటువంటి వారు, రోషంతో కూడిన భక్తి చేయగలిగినటువంటి వారు ప్రభు కావాలి. 2వ దినవృత్తాల గ్రంథంలో 26వ అధ్యాయం 17వ వాక్య భాగంలో మనం చూస్తే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉజ్జియా కాలంలో దేవుని సేవకులు సమర్పించవలసినటువంటి ధూపాగ్నిని, దేవుని సన్నిధిలో వేయబడి ధూపం, రాజైనటువంటి యోధారాజైనటువంటి ఉజ్జియా ధూపం వేయడానికి ముందుకు వచ్చినప్పుడు ధైర్యవంతులైనటువంటి 80 మంది సేవకులు ఎదిరించారు. నువ్వు చేసే పని కాదు ఇది, యాజకులు చేయవలసిన పని నువ్వు చేయకూడదని అడ్డగించారు. అజర్యా నాయకత్వంలో, యాజకుడైనటువంటి అజర్యా నాయకత్వంలో వారు ఎదిరించారు 80 మంది సేవకులు. అలాంటి త్యాగపూర్తిన భక్తి చేయగలిగిన వారు, వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పగలిగినటువంటి వారు, ప్రభు కొరకు నిలబడగలిగినటువంటి రోషం కలిగినటువంటి సేవకులు లేపబడవలసిన కాలం ఇది. దేవుడు మనల్ని బట్టి ఎప్పుడు సంతోషిస్తాడు. మన కొరకు మూయబడిన ద్వారాలు తెరుస్తాడు. మన కొరకు రక్షించే రక్షకులను ఏర్పాటు చేస్తాడు దేవుడు. ఆ దినం, ఆ సమయం రాజును ఎదిరించారు, కానీ ఎవరిని లెక్క చేయకుండా రాజు వెళ్ళాడు. కానీ దూపవేదికి పట్టుకుని కుష్టి వ్యాధి చేత తోలివేయబడ్డాడు. ప్రభునందు దేవుని పెట్టారు. మొదట భక్తి కలిగినటువంటి వ్యక్తే, కానీ గర్వించి పతనమైపోయినటువంటి పరిస్థితులు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభు కొరకు ఎలాంటి వారు కావాలి? ఆయన కొరకు అంటే రోషం కలిగినటువంటి, భక్తి చేయగలిగినటువంటి వారు కావాలి. భక్తిలో నిలబడాలి, ప్రభు కొరకు నిలబడాలి. రోషంతో కూడిన భక్తి మనం చేయకపోతే ఈ భక్తి వేస్ట్. దాని కొరకు మనం ప్రియులారా పరుగులు దిగు. ప్రభు కొరకు ఎప్పుడైతే నిలబడగలుగుతామో ప్రభు మన పక్షం కార్యం జరిపిస్తాడు. ప్రభు మనకు తోడుగా ఉంటాడు, అన్ని విధాలుగా అండగా ఆధారం మన ప్రభువే. మనం తీసుకుంటాం. అమోరీలలో యుద్ధాన్ని జయించినటువంటి రోజునంట ప్రపంచంలో గొప్ప వింత జరిగింది. ఈనాటికి కూడా శాస్త్రంగా అందుపట్టనటువంటి పరిస్థితి. నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి సత్యాన్ని మనం చూస్తే యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయంలో 12వ వాక్యంలో మనం చూస్తాం. అమోరీలను జయించినటువంటి దినమున యెహోషువ రోషంతో కూడినటువంటి ప్రార్థన చేశాడు, బలమైనటువంటి ప్రార్థన చేశాడు. సూర్యుడా నువ్వు గిబియోలో నిలబడు,
చంద్రుడా నువ్వు అయ్యాలో నిలబడు, శత్రువులను పగదీర్చుకున్న వరకు. సృష్టి ఆగిపోయింది. సృష్టి క్రమాన్ని స్తంభింపజేశాడు ఆ ప్రార్థన ద్వారా. రోషంతో కూడిన ప్రార్థన, బలమైన ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన తన దాసుడు చేశాడు ఆ దినం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు ఘోర కార్యాలు ఆశించి నిలబడగలిగినటువంటి వారు కావాలి ఈ దినాన. ప్రభు అలాంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎవరు కావాలి ప్రభుకి? రోషంతో కూడిన భక్తి చేయగలిగినటువంటి వారు కావాలి ఈ దినాన. ప్రభుకు నిలబడేటువంటి వారు, అలాంటి వారు నిలబడాలి. ప్రభు సహాయం చేస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, విడనాడే దేవుడు కాదు, బలపరిచేటువంటి దేవుడు. నీ పక్షం కార్యములు జరిగించగలిగినటువంటి దేవుడు ఆయన, నమ్మదగినటువంటి దేవుడు ఆయన. బబులోను సామ్రాజ్యంలో ప్రభు కొరకు నిలబడినటువంటి అమలస్తులు మనం చూస్తాం. ప్రభు నామాన్ని గణపరిచాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎవరికి తల వంచలేదు, ఎవరికి తల వంచలేదు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం మానలేదు. కనుక అలాంటి వారికి శిక్ష ఏంటంటే మండుచున్న అగ్నిగుండం. మండుచున్న అగ్నిగుండం పర్వాలా, దాన్ని వీళ్ళ మాటలను బట్టి వీడంతలు చేశారంట అగ్నిగుండాన్ని. అలాంటి అగ్నిగుండంలో ముగ్గురు వేశారు. కానీ ప్రియాన ప్రేమమడిన ప్రభు వారు 4వ వ్యక్తిగా వారి మధ్య సంచరించాడు. దేవునికి స్తోత్రం. వారి మధ్య సంచరించాడు. నువ్వు కష్టాల్లో ఉంటే, నువ్వు శ్రమల్లో ఉంటే, నువ్వు బాధల్లో ఉంటే, షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో ఉన్నటువంటి 4వ వ్యక్తి నీకు కూడా ప్రతి విషయంలో కూడా నీకు తోడేంటాడు. నిన్ను చేయి విడవడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను ప్రేమించే దేవుడు, నేను బలపరిచే దేవుడు, నీకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు ఆయన మాత్రమే. దానియేలుని విడిచిపెట్టినటువంటి దేవుడు. కానీ రాజుకు తెలుసు దానియేలు భక్తి కలిగినటువంటి వ్యక్తి అని. రాజుగా రాత్రి నిద్రపట్టలేదు, జమాల బోన్లు వేస్తే. దావీదును చంపడానికే ప్రణాళిక తయారు చేయించారు, రాజపత్రి వేయించారు, సంతకం పెట్టించారు. ఇటు శాసనం సంతకం చేయబడి తెలిసి కూడా దానియేలు తన యథావిధిగా తన దేవుని దాని రూమికి వెళ్ళిపోయి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కడవర కాలంలో రోషంతో కూడిన భక్తి, దేవుని కొరకు నిలబడగలిగినటువంటి బిడలంగా మనం నిలబడితే మన ప్రభు మనం చేయకూడదు. వేళేదన్నా జరిగితే ప్రభు సన్నిధికి చేర్చబడతాం. దేవునికి స్తోత్రం. ప్రభు మనం బలపరుస్తాడు. ఆయన సన్నిధిలో ఉంటాం, ఆయన చెంతకు మనం చేస్తాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో ఈ జూమ్ మీటింగ్ ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. అలాంటి వారు దేవుని వెతకే వారికి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి నమ్మకస్తులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి రోషం కలిగిన వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి రోషంతో కూడిన భక్తి, వైరాగ్యం కలిగిన భక్తి ప్రభు కొరకు మనం చేద్దాం, నిలబడదాం, అనేకులను ప్రోత్సహిద్దాం, బలపరచుదాం, శక్తివంతులుగా నిలబెడదాం, మనవంతుగా మనం సహాయపడదాం. అట్టి మహాభాగ్యం, అట్టి మహాకృప దేవుడు మనకు కలిగిస్తాడు, మనకు తోడుగా ఉంటాడు. కనుక ఆ రీతి దైవ సన్నిధిలో ప్రభు కొరకు నిలబడి ముందుకెళదాం. అట్టి మహా గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి ఇస్తాడు, మనకు బలపరుస్తాడు. ఆ రీతికి ముందుకెళదాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి బలపరచునుగా. నాకు ఈ చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి ప్రియ అమ్మగారు ఎస్తేర్ లింగాల గారికి ఈ జూమ్ మీటింగ్ తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపడుతున్నాను. నన్ను పరిచయం చేసిన చెల్లి సిస్టర్ మరి షకేన గారికి కూడా ప్రత్యేక వందనాలు. చెల్లి ఎంతో ప్రయాసపడుతుంది నాకు తెలుసు. చెల్లికి కూడా ప్రత్యేక వందనాలు. అమ్మగారితో ఈ దినం, ఎస్తేర్ అమ్మగారితో ఈ దినం చక్కని పరిచయాన్ని కల్పించింది చెల్లి. మరి పరిచయం దేవుడు ముందారుగా దీవించును గాక. మరి ప్రపంచం అంతా ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రజలు అనేకులను ప్రభు మేల్కొలిపి వారి ద్వారా ప్రభు
ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా ఆకర్షింపజేయను గాక. దేవుడు వారిని వాడుకున్నాను గాక. దేవుడి పరిచయం దీవించును గాక, విస్తరింపజేయను గాక, తోడైడి నడిపించును గాక, వారి కుటుంబాన్ని దీవించును గాక, వారి బిడ్డలు దీవించును గాక. పాపాలు కల్పించినటువంటి తల్లి గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. వందనాలు అందరికీ. చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. స్తోత్రాలు నాయన, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, సర్వాధికారి స్తోత్రాలు. మీ మహాకృప ప్రేమను బట్టి ఆయన చక్కని అవకాశాన్ని కల్పించిన ప్రియ తల్లి గారు ఎస్టర్ లింగాల గారికి, అమ్మగారికి ప్రత్యేక ఆయన ధన్యవాదాలు తెలియపరుస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. వారు చేస్తున్న పరిచయం ప్రభు, పురుషులు బలమైన వారు చేయలేని పరిచయం చేయడానికి దాసులు మీ శక్తినిచ్చారు, బలమునిచ్చారు, కృపతో జ్ఞాపకం చేసుకున్నారు. వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు దీవించండి. ఈ పరిచయం ప్రభు భారతదేశం కాదు, ప్రపంచం అంతా విస్తరింపజేయండి, కార్యము జరిగించండి. వారు యుఎస్ఏలో ఉన్నప్పటికీ ఆయన అనేక దేశాలకి ఎక్కడెక్కడైతే తెలుగు వారు ఈ వాక్యం ఉంటున్నారు వారందరినీ దీవించు నాయన, బలపరచు నాయన. దేవా మీ స్తోత్రం. వారి యొక్క రక్త సంబంధికులు నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు నాయన జ్ఞాపకం చేసుకోండి. అక్కగారు గ్లోరీ గారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. వారితో కూడా మీరు కనుగొంచండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పరిచయం ఆశీర్వదించండి, తోడేంటి సాధించండి. మేము పల్లెటూరులో ఉన్నప్పటికీ నాయన మనకి చక్కని అవకాశాలు కలిగినటువంటి అమ్మగారిని బట్టి మీ స్తోత్రాలు. మమ్మల్ని పరిచయం చేసిన చెల్లి షకీర గారికి కూడా నాయన వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం. వేకుజామున ప్రభు 2 గంటల ప్రాంతంలో లేచి అనేకులను మేలుకొల్పి ఈ పరిచర్య ద్వారా ప్రార్థించడానికి మీరు ఎంతో కృపనిచ్చారు. ఈ దాసురాలు వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించు నాయన, సహాయం దయచేయండి. ఏ ప్రతిఫలం ఆశించగా మీ సన్నిధిలో ప్రభు యథార్థంగా నమ్మకం కొనసాగుతున్నటువంటి మీ పిరిబిడి ఎంతో మంది ఇలాంటి వారు ఉన్నారు. జ్ఞాపకం చేసుకుని ఆయన మీరు కొదువు చేసే దేవుడు కాదు, కొరతలిచ్చే దేవుడు కాదు, ప్రభుత్వ జ్ఞాపకం చేసి సమృద్ధిని కలుగు చేసే దేవుడు కాదు. మీ పరిచర్య ప్రాకులాడుతుంది. రోషం కలిగిన భక్తి ఇంకా చేసి ముందుకు సాగటానికి కృపను గ్రహించి బలపరచమని ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఎంతమంది అయితే దేవుని వాక్యం విన్నారో వారందరినీ నిండాలుగా దీవించండి ప్రభు. మీ సహాయం దయచేయండి. మీరే మహిమతో నింపి బలపరచమని, మా ప్రార్థనలు మీరు ఆలకించి అంగీకరించమని, అప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. మరలా ఈ సమయంలో ప్రభు మందిరానికి ప్రార్థన జరుగుతూ ఉంది. మీ సన్నిధికి వెళ్ళబోతుండగా తోడైండి, సహాయం చేయండి, బలపరచండి, తోడు అన్ని విధాలు నడిపించండి. రేపు జరిగేటువంటి పునరుద్ధాన పండుగలు మమ్మల్ని అందరినీ సిద్ధపరచు నాయన. తోడైండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ ప్రభు. ఆయన మంచి సిద్ధపాటు మాకు దయచేయండి. కార్యం జరిగించి బలపరచు, మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సమాధానం, ఆదరణ నడిపింది. ఈ జూమ్ మీటింగ్ ద్వారా వింటున్న దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలకు ఏకీభవిస్తున్న వారికి ఈ జూమ్ మీటింగ్ అవకాశాన్ని కల్పించినటువంటి అమ్మగారు ఎస్తేర్ అమ్మగారు వారికి, వారి కుటుంబానికి, వారి బిడ్డలకు, నన్ను పరిచయం చేసినటువంటి చెల్లి షకీరా గారికి, వారి కుటుంబానికి, పరిచర్లకు, మనందరికీ ప్రభు సహాయం సదాకాలం తోడుని నడిపించి బలపరచును గాక. అందరికీ వందనాలు. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషము, అద్భుతమైన సందేశము. మరి దేవుడు మనందరితో మాట్లాడాడు. 4 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు. మరి పరిశుద్ధాత్మ దేవుడు బ్రదర్ ద్వారా మరి మనందరితో మాట్లాడాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి బ్రదర్కి ఈ మినిస్ట్రీ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మరి బ్రదర్ కూడా మరి వారు ఉన్న ప్రాంతాలలో మరి 3 ప్రాంతాలలో కూడా పరిచర్య చేస్తున్నారు. మరి దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. చాలా సంవత్సరాలు దేవుని సేవలో అనుభవం కలిగి మరి అనేక మందిని శిష్యులుగా తయారు చేసి మరి సేవకులనుగా అక్కడక్కడ ప్రాంతాల్లో కూడా నడిపించాడని ఉదయ కాలము బ్రదర్తో మాట్లాడినప్పుడు మరి బ్రదర్ చెప్పారు. నేను చాలా సంతోషించాను. నిజమే, మనము శిష్యులుగా తయారు చేయాలి. మనకు మరి సంఘ కాపర్లు, సేవకులు శిష్యులుగా తయారు చేయాలి. మరి అంత్యకాలంలో మరి వాక్యము ప్రకటింపబడాలి. ఎక్కడైతే యేసుప్రభు తెలియని ప్రాంతాలకు మరి దేవుడు
మరి తన బిడ్డలను నడిపించి ఆత్మల భారము కలిగిన వారిని నిజంగా చాలా మంచి విషయాలు దేవుడు మరి దేవుని వెతుకువారు కావాలి అని, నమ్మకస్తులు కావాలి అని, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు మరి దేవుడికి కావాలని, దేవునికి రోషము కలిగి సేవ చేసే వాళ్ళు దేవుడికి కావాలని మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వెతుకుతూ ఉన్నాడు. మనమందరము అట్టి రీతిగా మనం ఉండాలి, దేవుడిని వెతుకువారిగా. నిజంగా మనం దేని కొరకు దేవుణ్ణి వెతుకుతున్నామని ప్రశ్నించుకుంటే, మనకు ఆపద కలిగినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, అనారోగ్యత కలిగినప్పుడే మనం దేవుణ్ణి వెతుకువారమై ఉన్నాం కదా. మనము దేని కొరకు దేవుణ్ణి వెతకాలి అనే విషయాలు మనం మరి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాడు. చాలా సంతోషము బ్రదర్. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించునుగాక. తప్పకుండా ఇప్పటి వరకు మరి 5 సంవత్సరాలు ఈ పరిచర్య, ఎంతోమంది సేవకులు మరి అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 100 పాస్టర్స్ దేవుడు తీసుకొని వచ్చాడు. కానీ మరి ఈ పరిచర్యలో ఎంతో మందిని పరిచయం చేశాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి దేవుడి యొక్క పరిచర్య ఇది, దేవుడిది. దేవుడు కాపరిగా ఉండి నడిపిస్తూ ఎన్నో అద్భుత కార్యాలు, నాకు తెలియని వారిని దేవుడు నాకు పరిచయం చేస్తూ, పరిచర్యలను పరిచయం చేస్తూ, సేవకులను పరిచయం చేస్తూ, ఎన్నో విషయాలు నాకు బోధిస్తూ, మరి పాఠాలు నేర్పిస్తూ, ఒక అనుభవం, ఒక సాక్ష్యం ఇస్తూ దేవుడు నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. విజ్ఞాపన ప్రార్థనలో కూడా మరి పాల్గొన్న ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మనము సమయాన్ని వృధా చేయకుండా మరి 9:05కే స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఎవరు వచ్చినా రాకున్నా, ఎందుకంటే సమయం ఎంతో అమూల్యమైనది కదా. సమయం కూడా దేవుడు లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. కాబట్టి మనం 24 గంటల్లో దేవుడికి ఇచ్చే సమయం కూడా, సమయానికి రాకపోవడం కూడా మరి దేవుడు భయము లేనట్టే కదా. మనం ఇచ్చేదే కొంచెం 24 గంటల్లో, ఆ సమయం కూడా సమయానికి రాకపోవడం కూడా చాలా బాధ, దుఃఖకరము. కాబట్టి మీరు కూడా మనల్ని మనము ఏ విధాలుగా సరి చేసుకోవాలి, అవి సరి చేసుకొని దేవుడికి మరి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నప్పుడే మన హృదయంలో ఆయన ఆలయం కట్టుకొని ఆలయంలో దేవుడు ఉంటాడు. కాబట్టి మనము చాలా విషయాలు సరి చేసుకునేటివి ఉన్నాయి. నాకు ఒకటి చాలా భయం కలిగే విషయం, వాక్యం ఏదంటే, ప్రకటన గ్రంథము మరి 1 సంఘముతో దేవుడు అంటాడు, వారి అన్నీ సరిగ్గా ఉన్నాయి కానీ ఒకటే తప్పు మోపవలసి ఉంది. మొదటి ఉన్న ప్రేమ మీలో లేదు. అది సరి చేసుకోకుంటే మీ దగ్గర ఉన్న దీపస్తంభాన్ని తీసివేస్తా అంటాడు. అంటే వాళ్ళవి అన్నీ సరిగ్గా ఉన్నాయి, ఒకటే తప్పు లేదు. మరి దేవుడు దీపస్తంభాన్ని తీసేస్తా అన్నప్పుడు మనకు భయం కలుగుతుంది కదా. మనలో ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎన్ని సరి చేసుకోవాల్సి ఉన్నాయి అనేది మనం పరీక్షించుకున్నప్పుడు అది సరి చేసుకునే కృపనీయమని అడగాలి దేవుణ్ణి. మన మనుషులము, మనలో ఏ బలము, శక్తి, ధైర్యము లేదు. మనంతలో మనం ఏం చేయలేము. కానీ ఆయన సహాయము, ఆయన కృప మనం అడగాలి. లోబడి కృపను అడగాలి. ప్రభువా, నీ చిత్తాన్ని తెలుసుకొని నీ చిత్త ప్రకారంగా నడుచుకునే కృపని అడగాలి. నిజంగా ఆయన కృప, ఆయన దయ ఉంటే చాలు మన పైన. ఆయన భయముతో కూడిన భక్తి చేస్తే చాలు, దేవుడు మన చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తాడు. చాలా సంతోషము బ్రదర్. మరి ఒకసారి మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ రీతిగా అద్భుతమైన ఆరాధనలో నడిపించిన సిస్టర్ ఏంజలా వినోద్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మా విజ్ఞాపనలో పాల్గొన్న ప్రతి బిడ్డకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఆ రీతిగా జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కీప్ ప్రేయింగ్ ఫర్ దిస్ మినిస్ట్రీ. మీ ప్రార్థనలే, మీ ప్రార్థన సహకారమే దేవుడి పరిచయం ఇంతవరకు తీసుకొస్తూ ఉన్నాడు. ఆయన ఉద్దేశము కలిగి ఆయన చిత్త ప్రకారంగా మనం నడుచుకుంటే ఆ పరిచర్యను దేవుడు విస్తరింపజేస్తాడు, అనేక గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. కాబట్టి మనం మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూడాలి. దేవుడికి నమ్మకస్తులంగా ఉన్నామా, దేవుడికి యథార్థంగా ఉన్నామా, దేవుడు అప్పచెప్పింది నమ్మకంగా యథార్థంగా చేస్తూ ఉన్నామా, అది దేవుణ్ణి బట్టి దేవుని వైపు చూస్తూ సరి చేసుకొని ముందుకు నడవాలి. కాబట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు. థ్యాంక్ యూ
సో మచ్. ఇంకొకటి 5 గ్రామాల కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. మరి రేపు వాళ్ళతో నేను మాట్లాడవలసి ఉంది. రాముకు నేను ఫోన్ చేసి చెప్పాను, 5 గ్రామాలతోని నేను మాట్లాడాలి అని అనుకుంటున్నాను. చాలా రోజులైంది వారితో మాట్లాడక. దేవుడు నిన్న నాకు జాబ్లో నాకు ప్రేరేపణ కలిగించాడు వారితో మాట్లాడమని. అందుకే నేను వెంటనే రాముకు మెసేజ్ పెట్టాను, వారితో మాట్లాడతానని. మీరందరూ ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ దేవుడే నాలో ఉండి వారితో మాట్లాడాలని ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్ వన్స్ అగైన్. మరి మీ అందరికి ప్రత్యేక వందనాలు. We will end this meeting right now. God bless you all.